ఇళ్లన్నీ బురదమయం, వరద నీటికి పాడైన వస్తువులు, వాగులో కొట్టుకుపోయిన నిత్యావసరాలు, వట్టిపోయిన ఇల్లు, తినడానికి ఏ ఇంట్లోనూ గుప్పెడు బియ్యం లేని దీనస్థితి. వరదలకు నీట మునిగిన మరంచపల్లి వాసులు కన్నీటి కష్టాలివి. సర్వం కూలిపోయి నిరాశ్రయులైన గుక్కెడు తిండి పెట్టే వారి కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మరంచవాగు ఉధృతికి మునిగిపోయిన మరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగునీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని చెట్టుకొకరు పొట్టుకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి. ఊరిని ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గిన వరద ఉధృతికి సరుకులన్నీ ఇటో కొట్టుకుపోయాయి. ఇళ్లన్నీ నీళ్లు బురదతో నిండి దారుణంగా కనిపించడంతో వారు పతాసులయ్యారు. ములుగు జిల్లా కొండాయిలో వరదలకు నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యంతో పాటు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తక్షణ సాయం కింద మంత్రి సత్యవతి రాథోడ్ అందించారు. కానీ మరంచపల్లి వాసులకు మాత్రం ఇప్పటి వరకు తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమో అందకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎంతవరకు దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై తీవ్ర ఆవేదనలు వెలువచ్చుతున్నారు. కొండాయిలో తక్షణ సాయం అందించిన ప్రభుత్వం తమకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోతున్నారే కానీ ప్రభుత్వం నుంచి సాయం మాత్రం అందడం లేదని వాపోతున్నారు. అత్తమ్మను, మామయ్యను, నా కొడుకును పైకి తీసుకొని మస్తు ఒరినా కూడా ఎక్కడో లక్కనే అసలు ఎవరికి ఆదుకోకుండా అయింది. ఊరు మొత్తం జలం అంటే అసలు ఎవరికి, మాది మోరంచ మొత్తం లాస్ట్కు ఎవరికి కనబడకుండా మేము ఉన్నాం. మా కాడ ఫోన్ కూడా లేదు, ఎవరికి లింక్ లేకుండా సంబంధం లేకుంటున్నాం. ఆల్రెడీ మేము చనిపోయినా మునిగిపోయినా ఆల్రెడీ మా వాళ్ళు ఏడతారు. కానీ మేము బతికి బయటకు వచ్చేదాకా కూడా ఎవరికి అసలు ఆశలు అనేది లేదు. నా కొడుకు అయితే మొత్తం మూలంజల పడిపోతే నేనైతే ఒకటే ఎవరినే సార్, మాకైతే న్యాయం అన్యాయం అన్నీ చూడాలి సార్. మేము ఈ ఊళ్ళో మాత్రం చచ్చినా ఉండం, అస్సలు ఉండం. ఆ టైంలో మాత్రం మా ఇంట్లో మొగ దిక్కేలేదు. మా అమ్మ ముసలాడు మాతలు ఏమది వాళ్ళిద్దరిని పట్టుకొని పైకి ఎక్కిన కానీ మాకైతే ఇక్కడైతే మేము అస్సలు ఉండం. మాకు ఎన్నడుకున్న ప్రాణభయమే, మాకు ఎప్పటికున్న ప్రాణభయమే. మాకు వర్షాకాలం వచ్చిందంటే మా అరిచేతులు పెట్టుకుంటాం. మేము అస్సలు ఈ ఊళ్ళో ఉండమంటే ఉంటాం. మాకు ఎక్కడన్నా గుడిసి ఇచ్చినా మంచిగా మేము అక్కడ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఉండం. ఆ టైంలో 12 గంటల రాత్రి అయితే మేము మొత్తం ఊరు ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు కానీ ఆల్రెడీ చనిపోయింది అనుకున్నారు. కానీ ఒకరు చూసుకోకుండా నా బిడ్డ కాడ, నేను కూడా, మా ఆయన కాడ, మా మరుదు కాడ ఘోరంగా అంటే మా పరిస్థితి ఘోరం అంటే ఘోరమైంది. మీరు ఎట్లా చేస్తారో ఏమైతే గవర్నమెంట్. నైటు 4 పంతన వరద వచ్చేదాకా కూడా మాకు తెలియలేదు. ఎందుకంటే మాకు రామప్ప కానీ లేకపోతే గన్పూర్ చెరువులు కానీ పైన చెరువులు తేవడం వల్ల ఒకటేసారి ఫ్లోరైడ్ ఉరికొచ్చింది వాటరు. మేము లేవలేకపోయినాం. టోటల్గా మేము మంచి ఘాటు నిద్రలో ఉన్నాం. అవి వాటర్ వచ్చి మమ్మల్ని లేపినాయి. అవి 4:30 ప్రాంతాన ఆ వాటర్ వచ్చిన తర్వాత మేము మంచాల పడుకున్నాం. అవి మంచాలు లేచినాయి. టోటల్గా లేచిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కానీ లేచి వచ్చి మేము పిల్లల్ని ఎత్తుకొని వేగంగా ఉరికి ఎక్కడైతే సేఫ్టీ ఉంటుందో ఆ ప్లేస్లో మేము తల దాచుకున్నాము. దీనికి ఏంటంటే ప్రాంతం ఈ లోతు ప్రాంతాలు ఎక్కడైనా ఈ గ్రామాన్ని మొత్తం లేపి ఎక్కడన్నా ఎత్తైన ప్రాంతంలో కట్టిస్తే బాగుంటుందని గవర్నమెంట్ కోరుతున్నాం మేము. అదేవిధంగా మళ్ళీ నాకు ఈ వాటర్ ఆగడం వల్ల ఏంటిదంటే ఏపీ జెన్కోలో ఒక బూర్ది ప్లాంట్ అనేది ఒక పెద్దది ఏర్పాటు చేశారు వాళ్ళు. దానివల్లనే లేకపోతే ఇన్ని ఏళ్ళు మాకు వచ్చినాయి. అప్పుడు ఏం లేదు, అప్పుడు వాటర్ స్ట్రీట్కి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టులా కట్టింది కాబట్టి ఆ వాటర్ అక్కడ ఆగి వెనుకకు వచ్చేసి అక్కడే ఆగుతున్నాయి వాటర్ మొత్తం టోటల్గా. దానివల్ల ఏపీ జెన్కో వల్లే మాకు ఈ ప్రమాదం జరిగింది తప్ప ఇంకా ఇంకోటి లేదండి. అది నైటు